హాయ్ అండి. తెలుగు కథల ప్రపంచంకు స్వాగతం. ఇవాళ అద్దం అనే కథను వినేద్దామండి. రామాపురంలో వజ్రగుప్తుడు అనే ధనిక వర్తకుడు ఉండేవాడు. అతనికి సోమదత్తుడు అనే కొడుకు ఉండేవాడు. సోమదత్తుడు గారాబంగా పెరగటం వల్ల యుక్త వయసు వచ్చేసరికి సోమరిగా, వ్యసనాలకు బానిసగా అయ్యాడు. వ్యసనాలకు డబ్బును మంచి నీరులాగా ఖర్చు చేస్తూ ఉండేవాడు. కొడుకును మార్చడానికి వజ్రగుప్తుడు చేసిన ప్రయత్నాలన్నీ విఫలమయ్యాయి. ఆ సమయంలో హిమాలయాల నుంచి ఒక ముని రామాపురానికి వచ్చాడు. ముని ప్రజల సమస్యలను తెలుసుకొని పరిష్కార మార్గాలను సూచించేవాడు. ముని మహిమ గురించి తెలుసుకున్న వజ్రగుప్తుడు అతనిని తన ఇంటికి పిలిపించి తన కొడుకు ప్రవర్తన గురించి చెప్పి బాధపడ్డాడు. ముని వజ్రగుప్తుని కొడుకుతో, నాయనా, ఏ పని చేయకుండా కూర్చొని తింటే కొండలైనా కరిగిపోతాయి. అలాగే ఉన్నతనాన్ని వ్యసనాలకు వినియోగిస్తే ఏమీ మిగలదు. నీ తండ్రి చేసే వ్యాపారంలో పాల్గొని మంచి పేరు తెచ్చుకో అని హితవు పలికాడు. ఆ మాటలకు సోమదత్తుడు, స్వామి, మా తండ్రి లెక్కలేనంత ఆస్తి సంపాదించాడు. అందువల్ల నేను సంపాదించాల్సిన అవసరం లేదు కదా. అలాగే ఉన్నధనాన్ని అనుభవించటంలో తప్పేముంది అని సమాధానం చెప్పాడు. అప్పుడు ముని సోమదత్తుడి వైపు చూస్తూ ఏదో గుర్తుకు వచ్చిన వాడిలా సంచి నుంచి ఒక పట్లం తీసి, నాయనా, సాయిబాబా గుడి నుంచి తీసుకువచ్చిన విభూది ఇది. కొంచెం నుదుటిన గుండ్రంగా వచ్చేటట్లు దిద్దుకో అని అన్నాడు. అనంతరం సోమదత్తునితో విభూది బొట్టు స్పష్టంగా వచ్చిందా అని అడిగాడు ముని. నా నుదురుపైన బొట్టు నీకెలా కనిపిస్తుంది? అద్దంలో చూస్తే కాని తెలియదు అంటూ సోమదత్తుడు అద్దంలో చూసుకుంటూ విభూది బొట్టుని గుండ్రంగా వచ్చేటట్లు సరిదిద్దుకున్నాడు. అప్పుడు ముని చిరుమందహాసం చేస్తూ, చూడు నాయనా, మనకు కనిపించని నుదుట విభూది మాదిరిగానే మనలోని దురలవాట్లు, తప్పులు మనకు తెలియవు. మన మంచి కోరే ఆప్తులకే తెలుస్తాయి. అంటే వారు మన నడవడికను సరిదిద్దుకోవడానికి అద్దం లాంటి వారు. కనుక మన క్షేమం కోరి చెప్పేవారి మాటలను విని జీవితాన్ని సరిదిద్దుకోవాలి అని బోధించాడు. ముని మాటల్లోని ఆంతర్యాన్ని గ్రహించిన సోమదత్తుడు ఆనాటి నుంచి తన ప్రవర్తనను మార్చుకొని అతి తక్కువ కాలంలోనే యోగ్యుడనిపించుకున్నాడు. ఇంతటితో కథ కంచికి మనం ఇంటికి. ఈ కథ కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేసి, షేర్ చేసి, కామెంట్ చేసి మన ఛానల్కి సపోర్ట్ చేసేయండి ఫ్రెండ్స్. ఇక ఉంటానండి. బై బై.